రే చేతో అమ్మా ఈ దరిద్రాన్ని లోపలికెందుకు రానిచ్చావు? ముందు బయటకు గంటే. మాస్టరు. అమ్మా అనసూయ గారు, మీ అనుమతి లేకుండా లోపలికి రావడం తప్పైతే మమ్మల్ని క్షమించండి. రాకూడని సమయంలో వచ్చుంటే మమ్మల్ని మన్నించండి. ఒక్కసారి మా మధుని చూసేదాకా మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వండి. మధు ఎవరు? అలాంటి వాళ్ళు ఎవరు మా ఇంట్లో లేరే. ఏంటి బాబు నువ్వనేది? మధు లేకపోవడం ఏమిటి? ఎలా ఉంటుంది సుమతి గారు? ఎందుకుంటుంది? అది నాకేమవుతుందని ఉంటుంది? అసలు దానికి ఇంటికి ఏ సంబంధం ఉందని ఉంటుంది? తను నీ భార్య బాబు. ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. కాదు కాదు, నీ కూతురే తెంచుకుని వెళ్ళిపోయింది. ఎక్కడుందో, ఏ ఊళ్ళు పట్టుకొని తిరుగుతోందో వెళ్ళి వెతుక్కోండి. ఏమిటి బాబు మీరు మాట్లాడేది? మా మధు మీతో తెగతింపులు చేసుకోవడం ఏమిటి? మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా మా ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో తిరగడం ఏమిటి? ఆ ముక్క వెళ్ళి నీ కూతుర్ని అడుగు. పంచాంగం చదివినంత పర్ఫెక్ట్ గా చెప్తుంది. లేదు, నా కూతురు ఎప్పటికీ అలా చేయదు. అత్తింటి గడప దాటద్దని ఈ తండ్రి చెప్పిన మాటని ఎన్నటికీ జవదాటదు. మీరే ఏదో చేసి ఆమె వెళ్ళిపోయిందని అబద్ధం చెబుతున్నారు. మర్యాదగా చెప్పండి, మా మధుమతిని ఏం చేశారు? మీ అన్యాయాల్ని ఎదిరిస్తోందనే కోపంతో చంపేశారా? కాల్చి పూర్తి చేశారా? చెప్పండి చెప్పండి. ఏ మాస్టర్ గారు, పోన్లే పాపమని జాలిపడి వదిలేస్తే చంపేశారా కాల్ చేశారా అని పిచ్చివాగుడు వాగుతున్నారేంటి? నీ కూతురు నువ్వు అనుకునేంత బుద్ధిమంతురాలేం కాదు. ఎంతైనా కోడలే కదా అని నెత్తినెక్కించుకుంటే నన్నే మోసం చేసింది. పిచ్చిదాన్ని చేసి ఆడించింది. అంతేకాదు మాస్టరు, మాలో మాకే గొడవలు పెట్టాలని చూసింది. మా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూసింది. అసలు మీ కూతురు మీ ఇంట్లో లేదని మీరు చెప్పేదాకా మాకు తెలీదు. చూడండి, మా టైం వేస్ట్ చేయొద్దు, గొడవలొద్దు. మీ కూతురు ఎట్టిపోయిందో వెళ్ళి ఎత్తుక్కోండి, వెళ్ళండి. ఎక్కడో ఉండటం ఏమిట్రా? మన ఇంటి ముందు టెంట్ లోనేగా ఉంటోంది. టెంట్లోనా? మా మధు టెంట్లో ఉందా? ఏమండి, పదండి వెళ్ళి చూద్దాం. అమ్మా మధు, అమ్మా మధు, మధు, మధు. నోరిచ్చిన ఆ దేవుడే తాళం కూడా ఇచ్చుంటే బాగుండేది. నోటికి తాళం వేసేస్తుండేదాన్ని. నీ నోటికి తాళం వేయటం అంత ఈజీ కాదు అనసూయ. నిజమే, అది నోరు సైజులో ఉంటేగా బోర్ బావలా ఇంతుంది. కర్మ కర్మ. పదండి. అమ్మా మధు, అమ్మా మధు, అమ్మా, అమ్మా మధుమతి, మధు, మధుమతి, ఎక్కడున్నావు తల్లి? అమ్మా మధు. పంతలో ఆయన ఏదో నోటి దులతో అలా అన్నాడు కానీ నీ కూతురు నిజంగా ఇక్కడే ఉంటే కనిపించదా మీ కంటికి? వయసు వచ్చిందేం లాభం? బుద్ధి లేదు, జ్ఞానము లేదు. అదుంటే ఇక్కడికి ఎందుకు వస్తారమ్మా? ఇలా కూతురికే కాదు, ఏళ్ళ కూడా సిగ్గు బుద్ధి అస్సలు లేవు. నిన్ను నమ్మి నా కూతుర్ని నీ చేతుల్లో పెడితే నువ్వు చేసిన నిర్వాహకం ఇదే. రేయ్, నీ అంత చూస్తాను రా. ఏంటి, ఏం చేస్తావు? చంపేస్తావా? రేయ్, నా బిడ్డ కనపడకపోతే అంత పని చేస్తాను రా. అయ్యో ఏమండి, మీరుండండి. ఆవేశపడితే అమ్మాయి వస్తుందా? ఆడపిల్లనిచ్చుకున్న వాళ్ళ ఆ మాత్రం ఓపిక పట్టకపోతే ఎలా? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఓర్పేమిటి సుమతి? చాలండి, చాలు. మీరు మాట్లాడింది చాలు. ఇక మీదట నేను మాట్లాడతాను. అమ్మా అనసూయ గారు, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అవసరమైతే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. మా బిడ్డ ఎక్కడుందో చెప్పండి చాలు. కావాలంటే మా అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం. మా దగ్గరే ఉంచుకుంటాం. దయచేసి మా అమ్మాయిని మాకు ఇచ్చేయండి. తెలీదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? అర్థమైందండి, అర్థమైంది. మా వారు తిట్టారని మీకు కోపం వచ్చింది.
చెప్పిస్తానండి. ఈయనతోనే క్షమాపణ చెప్పిస్తాను. ఇంకా చూస్తారేంటండి? ఆవేశంలో నోరు జారినందుకు అనసూయ గారికి క్షమాపణ చెప్పండి. చెప్పండి. అది కాదు సుమతి. చెప్పకపోతే నా మీదొట్టే. సుమతి, మన బిడ్డ కన్నా ఆత్మాభిమానం గొప్పదే కాదండి. క్షమాపణ చెప్పండి. అమ్మా నన్ను క్షమించు తల్లి. చేసిన తప్పుకి చెంపలేసుకుంటున్నాను. మన్నించి మా మధుమతి ఎక్కడుందో చెప్పు తల్లి. ఏయ్ పంతులు, ఏంటి డ్రామాలో? ఇదేమన్నా వీధి భాగవతం మాట అనుకున్నారా? నీ కూతురు ఎక్కడుందో ఎటు వెళ్ళిందో మాకు తెలీదని 1,00,000 సార్లు చెప్పాను. అయినా చెప్పు 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 అని ప్రాణం తోడేస్తున్నావేంటి? విసిగించకుండా వెళ్ళండి. అనసూయ, 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 అనసూయ. నువ్వు ఆడదానివని, ఈ అమ్మ మనసు అర్థం చేసుకుంటావని, నా బిడ్డ ఆచూకీ చెప్తావని ఎంతవరకు ఓర్పు పట్టాను. ఆఖరికి తప్పు చేయని నా భర్తని నీ ముందు తలవంచేలా చేశాను. అయినా నువ్వు చెప్పలేదంటే ఖచ్చితంగా నువ్వే నా బిడ్డని ఏదో చేశావు. చెప్పు, ఏం చేశావు? అంటే ఏంటి మీ ఉద్దేశం? మా అత్తయ్య గారే మధుని చంపి వెనక గోతులో పాతి పెట్టారనా మీ ఉద్దేశం? అలా ఏం చేయలేదు. కావాలంటే వెళ్ళి తవ్వి చూసుకోండి. మీరు నోరు ముయ్యండి. ఏయ్ పంతులు, ఎంతైనా వయసులో పెద్దవాడవని ఆలోచిస్తున్నాను. నా కోపం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళండి. అలాగే వెడతాను, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను. వదలకి ఏం చేస్తావ్? మా అమ్మాయి కనిపించుకోవడానికి కారణం ఈ అనసూయ అని పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? వాళ్ళకి లేని ఐడియాలు ఇస్తావేంటి? మూత నష్టపోతానా? పోలీసులు అంటే మా అత్తయ్య గారికి ఏమన్నా భయం అనుకున్నారా? ఎంత మందిని తెస్తారో, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, మేమేం భయపడము. చంపుతాను. నాన్న చేతో ముందు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయ్. ఇక పంతులు చూసింది చాలు, ఇక బయలుదేరండి. లేకపోతే నీ కూతురుని గెంటేసినట్టే మీ ఇద్దరిని జాయింట్ గా గెంటేయాల్సి వస్తుంది. ఇప్పుడు చెబుతున్నా, సాయంత్రంలోగా మా కూతుర్ని మాకు చూపెట్టారా సరే, లేకపోతే మీ ఎవరిని వదిలిపెట్టను. మీ అందరి చేత ఊచలు లెక్క పెట్టిస్తా. ఆ పని చేయండి. ఎంతక్క పైసా ఖర్చు లేకుండా హాయిగా చెప్పకూడదు కూర్చుంటుంది. మీరు ముయ్యండి. రే చేతో ముందు వెళ్ళని గంటేరా. వెళ్ళండి. అయినా ఏంటి, మీరు బెదిరించి మీ కూతురు బెదిరించి మీ కంటికి మేము పెచ్చాడలా కనిపిస్తున్నావా? ఏం చేస్తారో చేసుకోండి. మీ అంత చూస్తాన్రా. మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని వదిలిపెట్టను. లోపల పదన్నమ్మా. పదండి. హలో, ఎవరి కోసం తెగ ఎదురు చూస్తున్నారు? అదే పోలీసులు. పోలీసులా? మన ఇంటికి పోలీసులు ఎందుకు వస్తారు? అది కాదు అత్తయ్య గారు, ఆ మధుమతి మిస్ అయింది కదా. అక్క అడ్డు కాదు,
ఇటు సాయంత్రం లోపు మధుమతి కనపడకపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తానని వాళ్ళ నాన్న నీకు వార్నింగ్ ఇచ్చేలాడు కదా, అందుకు. అది ఈ ఇంట్లో చెప్పడం వెళ్ళిపోయిందిగా. అలాంటప్పుడు అది కనబడకపోతే మనం కారణమేలా అవుతాము? అవునా, అది ఇంట్లో చెల్లిపోతే మనకేమన్నా చెప్పెళ్ళిందా? అయినా అసలు అది నా పెళ్ళామే కానప్పుడు దానికి మనకి ఏంటి సంబంధం? ఓరి సుపుత్ర, అది ఇంట్లోంచి వెళ్ళలేదు, ఈ వానర మొక్క వెళ్ళేట్టు చేశారు, కాబట్టి దానికి బాధ్యులు మీరే. ఏయ్, తప్పు చేస్తే వెళ్ళగొట్టకుండా నెత్తి మీద పెట్టుకుంటారా? అవును, ఇంకా అత్తయ్య గారు మంచివారు కాబట్టి చంపి ఆ గోతిలో పెట్టారు. అదే వేరే వాళ్ళు అయ్యుంటే ఇంటి ముందు ఆ చెట్టు దగ్గర చంపి ఆ దిబ్బ దగ్గర పాటేసి ఉండేవాళ్ళు. అయ్యో, ఆ విషయాలు ఇప్పుడు అవసరమా? లేపరకండి. ఏం చేస్తారు? ఏం చేస్తారు? మధుమతిని గెంటినట్టు గెంటేస్తారా, లేదంటే ఆ గోతిలో. అయ్యో, వీళ్ళు భలే తమాషా చేస్తున్నారు. వెళ్ళి చిక్కుగా ఇంత కాఫీ పెట్టుకోండి. ఏంటి మీకా? అబ్బా, నాకు కాదే, మీకే. థ్యాంక్ యూ అత్తయ్య గారు. అమ్మా, గొయ్యి ఏంటమ్మా? అది నేను చెప్తాను. మీకెందుకే, వెళ్ళండి. అది గొయ్యి కాదు నాన్న, నెయ్యి. ఇంత అన్నంలో ఇంత నెయ్యి పోసుకొని తింటుందట, తిండిపోతు కదా. నాన్న, ఇంతకీ మన ఇంటికి పోలీసులు వస్తారంట. అలా బాగుందమ్మా, మాస్టర్ కింద సీన్ లేదమ్మా. వచ్చేశారు, అరుగో. మీరేం భయపడకండి, నేను చూసుకుంటా. నేను అడుగు పెట్టినట్టు అయిపోవాల్సిందే. నేను చూసుకుంటా. అయిపోయారు. అమ్మా, నువ్వు పరిగెత్తావు, నేను పరిగెత్తాను. అసలు ఇంతకీ మనం పోలీసులకు ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు దాక్కుంటున్నాం? అది అత్తయ్య గారు వెనకాల పెరగ. అర్థమైంది అత్తయ్య గారు, అర్థమైంది. అదే పోలీసులకు వెంటనే కనపడ్డామనుకో, వాళ్ళకి అనుమానం వస్తుంది. అదే కొంచెం సేపు అయ్యాక, అయ్యో నువ్వు ఉండు నాన్న, నీకు కొన్ని విషయాలు తెలియవు. తెలుసు. రండి. అదేమిటి సార్ అలా పడిపోయారు? పడిపోలా, కనిపెడుతున్నా, మొత్తం కనిపెడుతున్నా. ఇదే సార్ ఇల్లు. చా, ఇంకా మనం రైస్ మిల్ అనుకున్నాంలే, ఇల్లు అని తెలుసు. ఇంతకీ ఎవరిల్లు? అనసూయదండి. ఓ, అనసూయ. ఎస్, అనసూయ. మిస్సెస్ అనసూయ, రా బయటికి. చెప్పండి. అనసూయ ఏంటి అంకులాగా ఉంది? నీ వందేంది? అదే, మీరు పోలీసులు కదా, వంద అంటే బాగుండదని వంద అన్నాను. బాగుంది, మీ మర్యాద బాగుంది. ఇంతకీ అనసూయది? నేను అనసూయ భర్తని. ఓహో, అనసూయ భర్త. అనసూయ, మిస్సెస్ అనసూయ. మీరు అలా పిలిస్తే రాదండి. మరి ఎలా పిలవాలి? ఓహో, అలా పిలవాలా? ఈ 1000 రూపాయలు కట్టేవడదండి. 1000 రూపాయలు కట్టేవడదండి. అలా పిలిస్తే నువ్వు వస్తావని నేనే ఈ సలహా ఇచ్చేవాడికి. చూడండి ఎస్ఐ గారు, ఈ అనసూయ నేనే కనిపెడతా. ఈవిడ ఒంటి నిండా నగలుండాయి, ఈవిడ ఒంటి నిండా పొగురుంది, ఈవిడ కళ్ళల్లో ఏదో పవర్ ఉంది. అంటే మీరే అనసూయ. బాగా కనిపెట్టేశారే. ఇంతకీ తమరెవరు? నరేంద్ర ఆఫ్ యాదగిరి, సన్ ఆఫ్ మంగళగిరి, ఇన్స్పెక్టర్ ఆఫ్ సైనిక్ పురి. ఇంతకీ మీరు? సూయ, అన్నసూయ, డాక్టర్ ఆఫ్ సుబ్బరాయ. ఇంతకీ నా ఇంటికి మీరు ఎందుకు వచ్చారు? అవును, ఎందుకు వచ్చాను? ఏంటయ్యా, ఎందుకు వచ్చాను? మా అమ్మాయి కేసు సార్. ఓ ఎస్, వీళ్ళమ్మాయి మధుమతిని మీరు మిస్ చేశారు కదూ. మాస్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు, దాంతో ఎంక్వైరీకి రావాల్సి వచ్చింది. ఒక్కసారి మీ కోడలి పిలవండి. ఎందుకు? అవును, ఎందుకు? దేనికి? నన్ను అడుగుతారేమిటి సార్? కేస్. ఆవిడ వస్తే వీళ్ళతో కేసు విత్డ్రా చేపిస్తా.
రాకపోతే మిమ్మల్ని లోపలేపిస్తా. ముందు ఆవిడని పిలవండి. ఇన్స్పెక్టర్, అది ఎప్పుడో మా ఇంట్లో చెల్లిపోయింది. ఆ విషయం వాళ్ళకి పొద్దున్నే చెప్పాను. అయినా పని కట్టుకుని మా పరువు తీయాలని మా మీద కేసు పెట్టారు కదూ మిమ్మల్ని. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. మాడిపోతావు, మాడిపోతావు. కామెడీ చేస్తున్నానని కామెడీగా తీసుకుంటున్నావా? నా ముందే ఇంతలా ఎగబడ్డావంటే నేను లేనప్పుడు ఇంకెంతలా ఎగబడ్డావో తెలుస్తుంది. చూడండి, మర్యాదగా మధుమతి ఎక్కడుందో చెప్పండి, లేకపోతే వచ్చి జీప్ ఎక్కండి. జీపా? అవునత్తయ్య గారు, జీపే కదా, ఎక్కేద్దాం. ఫ్రీగా ఊరంతా తిరిగి ఎంచక్కా ఇంటికి వచ్చేద్దాం అత్తయ్య గారు. హలో అక్కడ, జీప్ ఎక్కమంది టూర్కి వెళ్ళడానికి కాదు, జైలుకి వెళ్ళడానికి. చూడండి, ఆ మధుమతి కనబడకపోవడానికి మాకు ఎలాంటి సంబంధము లేదు. ఎక్కడుందో వెళ్ళి వాళ్ళని వెతుక్కోమనండి. అవును అత్తయ్య గారు, మధుమతి నా చెట్టు దగ్గర అస్సలు కొట్టలేదు. ఆ గోతలో అస్సలు పాతి పెట్టలేదు. ఏంటేంటేంటేంటి, ఆ గోతిలో అసలు పాతి పెట్టలేదా? అవును గిరి అక్క. గిరియాద కాదు, మర్యాద, యాదగిరి. అదే గిరి గారు. ఆ మన ఇంట్లో గోతుల గురించి నూతుల గురించి ఎస్ఐ గారికి చెప్పాలనే. అది కాదండి, గోతిలో నువ్వు ఏదో ముయ్యి. పాతి. ఏహా, ఇందాక నేను చూస్తున్నాను వాళ్ళు పిచ్చపిచ్చగా వాగడం నాకు సంబంధం లేకుండా నువ్వు సమాధానం చెప్పడం. చెప్తున్నా కదా, మధు ఇక్కడ లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు. అయితే మీరు కూడా మాతో రావచ్చు. ఎక్కడికి? ముందు స్టేషన్ కి, తర్వాత కోర్ట్ కి, తర్వాత జైలుకి. ఏంటండి భయపెడుతున్నారా? అయినా ఏ కారణంతో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? మీ భార్య మధుమతిని మీరే హత్య చేశారు. శవం కనిపించకుండా పాతి పెట్టారు. మీకెలా తెలుసు? మీరు చూసారా? చూసారా అంటే మీరు చెప్పేశారా? చెప్పేశారు కదా. మేం చంపడం మీరు చూసారా? చంపారు అంటున్నారు, అదే వాళ్ళు చెప్తున్నారు ఎస్ఐ గారు. చూడలేదు, అనుమానం కేసులో అరెస్ట్ చేస్తున్నా. నడవండి జైలుకి. మేరా ఏం చేస్తారో చేసుకోండి. అబ్బో, అంత దూరం వచ్చారా? సరే, నేనేంటో మీరే చూస్తారు. అంకుశం సినిమా చూసారా? టీవీలో వస్తుంటే ఫ్రీయే కదా అని సార్లు చూసాం. అందులో రామరెడ్డిని రాజశేఖర్ కాంతో తంతు 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 తీసుకెళ్తారు తెలుసా? సేమ్ అలాగే అలాగే. మేం మిమ్మల్ని కొట్టుకుంటూ తీసుకెళ్ళాలా? నో, మేము మగాళ్ళని కొట్టాం. మీకెందుకక్కలు శ్రమ? ఆ కోటింగ్ ఏదో నేనే ఇచ్చుకుంటూ తీసుకెళ్తాగా. కానిస్టేబుల్స్ అటాక్! హాయిగా ఉందా? ఉన్నాయనా, పరిగెత్తాను కదా, కూర్చుంటే హాయిగా ఉంది. ఛా, నేను కాలుతుందనుకున్నానే. ఏమే, ఎంత ధైర్యమే మీకు? ఈ అనసూయ మీద కేసు పెడతావే నిన్ను? అయ్యో, అది బొమ్మ తుపాకి కాదు వదిన గారు, పేలుతుంది. ఎవరే నీ కొదినా? నా బిడ్డని ఏం చేశారే? చంపేశారా? చెప్పవే, చెప్పు. కాల్చి పారేస్తాను, చెప్పు. నా తప్పేమి లేదు వదినా. నేను చెయ్యి అలా పట్టానా, అదే అని చచ్చిపోయింది. చంపేశారా? నా
బిడ్డని చంపేశారా? నిన్ను వదిలిపెట్టనే, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. చావే, చావు. నిన్ను చంపేస్తాను. అమ్మా 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 ఏమైందమ్మా? ఎందుకలా అరుస్తున్నావు? సుమతి కలిసి నన్ను కాల్చారు. ఈతను కలొచ్చిందా? అలా భయపడిపోతున్నారేంటి? ఏంటి ఇది కళ? ఏంటమ్మా కలగన్నావా? అంత భయం వేసిందండి నీకు? ఏముంది, మధుమతి వాళ్ళ అమ్మా నాన్నలు పోలీసులతో వచ్చినట్టు వాళ్ళు కాల్చినట్టు కలొచ్చి ఉంటుంది. అంతేనా? అవును చేతు. ఆ మాస్టర్ కోపం చూస్తే అన్నంత పని చేసేటట్టున్నారా? అది జరిగితే మా నలుగురం జైలుకి వెళ్ళడం ఖాయం. అందరినీ కాదు గాని అత్తగా నిన్ను, భర్తగా వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది చట్టం రూల్ రా. అమ్మో, అయ్యో, ఇంత బతికి జైలుకి వెళ్ళడం కంటే చావడం నయం రా. అమ్మా నువ్వు భయపడకమ్మా, పోలీసులు వస్తే నేను చూసుకుంటాను. వాళ్ళు వచ్చాక చూసుకునే కంటే రాకముందే ఏదో ఒకటి చెయ్యి నాన్న. మధుమతిని వాళ్ళకి చూపించడం తప్ప వేరే మార్గమే లేదు. దాన్ని అలా చూపిస్తానా? అది ఎక్కడుందని వెతుకుతాం. అయినా అసలు మధు ఎక్కడుందో, ఏమైపోయిందో, ఏం చేస్తోందో